ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో జరిగింది మామూలు విషయం కాదండి. ఒకే రోజు మార్కెట్ దారుణంగా పడిపోవడం, కొన్ని గంటల్లోనే సీన్ మొత్తం రివర్స్ అవడం, అసలు ఏం జరిగింది, ఈ పతనం, ఆ తర్వాత వచ్చిన మలుపు వెనుక కథ ఏంటో పదండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒకే ఒక్క నంబర్ ఈరోజు ట్రేడింగ్ కథ మొత్తం చెప్పేస్తుంది. అదే -601 పాయింట్లు. అవును, నిఫ్టీ ఏకంగా 601 పాయింట్లు కుప్పకూలి 22,512 దగ్గర క్లోజ్ అయింది. ఇన్వెస్టర్లకు ఇది ఎంత పెద్ద షాకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ రోజును మార్కెట్ వర్గాలు ఇప్పటికే ఒక బ్లాక్ మండేగా పిలుస్తున్నాయి. కథ కేవలం నిఫ్టీతోనే ఆగిపోలేదు. సెన్సెక్స్ కూడా చూడండి, ఏకంగా 1800 పాయింట్లకు పైగా నష్టపోయింది. సరే, ఈ పాయింట్ల పతనం వల్ల జరిగిన నష్టం ఎంత అనుకుంటున్నారు? ఒక్క రోజులో, జస్ట్ ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్ల సంపద అక్షరాల 15 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా ఈ నెంబర్. అసలు ఇంత దారుణంగా మార్కెట్ ఎందుకు పడిపోయింది? అందరి మదిలోనూ ఇదే ప్రశ్న కదా. ఈ పతనానికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈరోజు పతనానికి ఏదో ఒక్క కారణం లేదు. ఇది ఒక రకంగా పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటిది. 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఒకేసారి దెబ్బకొట్టాయి. 1 యుద్ధ భయాలు, 2 ఆకాశాన్నంటున్న చమురు ధరలు, ఇక 3 ఆల్ టైమ్ లోకి పడిపోయిన మన రూపాయి. ఈ 3 కలిసి మార్కెట్ను కిందకు లాగేశాయి. మొదటి అతిపెద్ద కారణం గ్లోబల్ టెన్షన్స్. వరల్డ్ ఆయిల్ సప్లైకి అత్యంత కీలకమైన రూట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్. ఈ రూట్ విషయంలో ఇరాన్కు ట్రంప్ పెట్టిన డెడ్లైన్ ఈరోజే ముగిసింది. ఇంకేముంది, యుద్ధం ఖాయమన్న భయాలు మార్కెట్ను పూర్తిగా కమ్మేశాయి. ఆ యుద్ధ భయాలు వెంటనే ఎక్కడ ఎఫెక్ట్ చూపించాయో తెలుసా? క్రూడ్ ఆయిల్ ధరలపై. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్కు $113కు దూసుకెళ్ళింది. మనలాంటి దేశానికి, అంటే చమురులు ఎక్కువగా దిగుమతి చేసుకునే మన ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద దెబ్బ. అందుకే మార్కెట్ అంతలా రియాక్ట్ అయింది. ఇక 3వ దెబ్బ మన రూపాయి పతనం. డాలర్తో పోలిస్తే రూపాయి ఏకంగా 94 మార్కును టచ్ చేసి ఆల్ టైమ్ లోకి పడిపోయింది. దీనివల్ల ఏమవుతోంది? ఫారెన్ ఇన్వెస్టర్లు భయపడిపోయారు. వాళ్ల ఇన్వెస్ట్మెంట్ల విలువ డాలర్లలో పడిపోతోందని భారీగా అమ్మకాలకు దిగారు. ఇది మార్కెట్ పతనాన్ని మరింత వేగవంతం చేసింది. అంతా అయిపోయింది, ఈ రోజుకు మార్కెట్ పనిచేయదు అని అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జరిగిన ఒకే ఒక సంఘటన ఈ నెగటివ్ సెంటిమెంట్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది. అదేంతో తెలుసా? అది డొనాల్డ్ ట్రంప్ వేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఇరాన్తో చర్చలు బాగా జరిగాయి, అందుకే వాళ్ల ఎనర్జీ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నా అని ప్రకటించారు. అంతే, ఒక్క స్టేట్మెంట్ మొత్తం గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ను మార్చేసింది. ఆ పోస్ట్ ప్రభావం ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ చూడండి. పోస్టుకు ముందు యుద్ధం తప్పదనే భయం, క్రూడ్ ఆయిల్ $113. పోస్ట్ తర్వాత యుద్ధం వాయిదా పడింది, టెన్షన్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ ధరలు వెంటనే $100 కంటే కిందకొచ్చేశాయి. ఎంత తేడా చూసారా? ఈ పాజిటివ్ వైబ్ వెంటనే గ్లోబల్ మార్కెట్లలో కనిపించింది. అమెరికా మార్కెట్ డౌ జోన్స్ ఇండెక్స్ ఏకంగా 630 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. అంటే గ్లోబల్ సెంటిమెంట్ పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. సరే, గ్లోబల్ మార్కెట్లు బానే ఉన్నాయి, మరి మన సంగతేంటి? మన మార్కెట్ రేపు ఎలా ఓపెన్ అవుతుందో చెప్పే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం ఏకంగా 700 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది, +700. రేపటి మార్కెట్కు ఇది చాలా చాలా పాజిటివ్ సైన్. దీని అర్థమేంటంటే, రేపు మార్కెట్ ఓపెనింగ్లోనే ఈరోజు మనం కోల్పోయిన నష్టాల్లో చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు నిఫ్టీ ఒక 400 నుంచి 600 పాయింట్ల భారీ గ్యాపప్తో స్టార్ట్ అవ్వడం దాదాపు ఖాయం. ఈ ర్యాలీకి ఇంకో టెక్నికల్ రీజన్ కూడా తోడవుతుంది. అదే షార్ట్ కవరింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు మార్కెట్ పడుతుందని బెట్ కట్టి షేర్లను అమ్మేసిన వాళ్లంతా రేపు గ్యాపప్ ఓపెనింగ్ చూడగానే భయపడి తమ నష్టాలను కవర్ చేసుకోవటానికి తిరిగి కొనడం మొదలుపెడతారు. ఇది ర్యాలీకి మరింత బలాన్నిస్తుంది. మరిప్పుడేం చేయాలి? రాబోయే 5 రోజులకు మన స్ట్రాటజీ ఏంటి? మొదటి విషయం, పానిక్ అయి నష్టాల్లో అమ్మేయకండి. రేపటి ర్యాలీ ఒక మంచి రికవరీకి లేదా ఎగ్జిట్ అవడానికి అవకాశం ఇవ్వచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, ఈ శాంతి, ఈ ఉపశమనం కేవలం 5 రోజులు మాత్రమే. అయితే అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ఇది నిజమైన రికవరీనా,
లేక కేవలం 5 రోజుల తాత్కాలిక విరామమా? ఈ 5 రోజుల తర్వాత మళ్లీ కథ మొదటికొస్తుందా? దీనికి సమాధానమే రాబోయే రోజుల్లో మార్కెట్ డైరెక్షన్ను డిసైడ్ చేస్తుంది. దీనిపై మరింత విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.